ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మీకు మరొక జెన్యూన్ మనీ మేకింగ్ వెబ్సైట్ కోసం అయితే చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియో అన్నది మన ఛానల్లో చేశాను, బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఆ వీడియోలో మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించలేదు. అండ్ మీకు ఇప్పుడైతే ఈ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ వెబ్సైట్ నుంచి నేను జాయినింగ్ బోనస్ ద్వారా 500 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. అండ్ కాపీ పేస్ట్ జాబ్ ద్వారా 20 రూపీస్ ఎర్న్ చేశాను. అండ్ లాగిన్ బోనస్ ద్వారా 8 రూపీస్. అండ్ అంతేకాకుండా రిఫరల్ ఎర్నింగ్స్ చూడండి, ఇక్కడ 6,830 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. టోటల్ నేను ఈ వెబ్సైట్ నుంచి 7,358 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. అండ్ ఇందులో నేను పేమెంట్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ పేమెంట్. సో ఫస్ట్ పేమెంట్ వచ్చి నేను 6,000 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి పెయిడ్ ఎర్నింగ్స్ అని ఉంది కదా. సో పెయిడ్ ఎర్నింగ్స్ ద్వారా చూడండి నేను 6,000 రూపీస్ అయితే పేమెంట్ తీసుకున్నాను. ఇంకా నాకు అన్పెయిడ్ ఎర్నింగ్స్ వచ్చి 1,300 రూపీస్ అన్నది ఉంది. అండ్ ఈ ఎర్నింగ్స్ కూడా ఈ పేమెంట్ డైరెక్ట్ నాకు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయింది. సో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నా మొబైల్కి మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయింది కదా అమౌంట్. సో అందులో చూసుకుంటే అమౌంట్ వచ్చి 5,985 రూపీస్ ఉంది. మిగతా 15 రూపీస్ అయితే వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ అయితే తీసుకున్నారు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద 15 రూపీస్ అయితే కట్ చేసుకున్నారు. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వెబ్సైట్ని ఎలా వాడి మనం మనీని ఎర్న్ చేయాలి, సో కాపీ పేస్ట్ జాబ్ ద్వారా ఎన్ని వస్తాయి అన్నీ చెప్తాను. అండ్ దానికన్నా ముందు ఇంకోటి ఏంటంటే, కానీ మీకు వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను అకౌంట్ ఎలా క్రియేట్ చేశాను, నాకు జాయినింగ్ బోనస్ 500 వచ్చింది, అలాగే మీకు మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. స్టార్టింగ్ నుంచి 0 నుంచి చెప్తాను. దాని తర్వాత నాకు రిఫరల్ ద్వారా ఎంత వచ్చింది, సో అదంతా మనం పేమెంట్ ప్రాసెస్ అంతా లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 0 నుంచి అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సో నా బ్యాలెన్స్ 0 దగ్గర నుంచి అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్, జెన్యున్గా ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ వెబ్సైట్. ఓకే గైస్, ఈ వెబ్సైట్ నేమ్ వచ్చి డైలీ ఆన్లైన్ జాబ్స్. సో దీని లింక్ వచ్చి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్కి అన్నది రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఆఫ్టర్ మీరు రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కనుక లాగిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఈ వెబ్సైట్ని ఉపయోగించి పర్ మంత్ 15,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంట. లైక్ చూసుకుంటే మీకు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్, కాలేజ్ ఆర్ ఎనీవేర్. సో ఇది మీరు ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇంట్లో కూర్చునే చేయాలి, ఆఫీస్లో కూర్చొని చేయాలి అన్నది ఏం లేదు. జస్ట్ మీకు 100% వీక్లీ పేమెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మంత్లీ పేమెంట్స్ త్రూ నెఫ్ట్ ఆర్ చెక్, ఇలా మీకు వీక్లీ పేమెంట్స్ అనేవి వస్తాయి అనమాట జెన్యున్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్క్ అట్ యువర్ ఓన్ ఫ్రీ టైం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వెబ్సైట్లో మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకే వర్క్ చేయాలన్న రూల్ అయితే ఏం లేదు. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వచ్చి ఈ వెబ్సైట్లో మీరు మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్స్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ టు జాయిన్ అండ్ వర్క్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే లేదు. మీరు బయట చూసుకుంటే చాలా వెబ్సైట్స్ రిజిస్ట్రేషన్ ఫీజే మీకు 800 నుంచి 8,000 వరకు ఉంటున్నాయి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజుకి. ఇక్కడ చూసుకుంటే మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఏం కట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే గెట్ 500 రూపీస్ జాయినింగ్ బోనస్ ఆన్ యువర్ అకౌంట్. మీరు ఇందులోకి లాగిన్ అయితే చాలు, మీకు 500 రూపీస్ అయితే మీ అకౌంట్లోకి అయితే యాడ్ అవుతుంది, మీ ప్రొఫైల్ అకౌంట్లోకి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ యువర్ జాబ్ అని ఉంది. దాని కింద మీ నేమ్, ఈమెయిల్ ఇచ్చి జాయిన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసెసర్లోకి అయితే కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే లాగిన్ విత్ గూగుల్ అని ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీ జీమెయిల్ నుంచి మీ ఫోన్లో ఏ జీమెయిల్ అయితే లాగిన్ అయ్యిందో సేమ్ ఆ జీమెయిల్ అకౌంట్ నుంచి మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు జాబ్స్ అవైలబుల్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మనకి 4 వేస్తో మనం మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ని ఉపయోగించి. లైక్ ఇక్కడ చూసుకుంటే కాపీ పేస్ట్ జాబ్స్. ఈ కాపీ పేస్ట్ జాబ్స్ని ఉపయోగించి మనం 10 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట ఒక కాపీ పేస్ట్ జాబ్కి. సో ఈ ఒక కాపీ పేస్ట్ జాబ్ వచ్చి మీకు 1 అవర్ 2 అవర్స్ ఏముండదు, జస్ట్ మీకు ఒక 10 మినిట్స్ తీసుకుంటుంది ఒక కాపీ పేస్ట్ జాబ్ చేయడానికి. ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్స్ రైటింగ్ జాబ్ అని ఉంది కదా, మీరు ఒక ఆర్టికల్ రాసి 15 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు ఒక ఆర్టికల్కి. జస్ట్ ఏం లేదు, మీకు అది అండ్ ఈ ప్రొసెసర్ ఏంటో మీకు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను వీడియో చివరిలో. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లే క్విజ్. సో మీరు క్విజ్ ఆడు కూడా 5 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. సింపుల్ క్విజ్ ఏముండదు, జస్ట్ 4-5 ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఆ 4-5 ఆన్సర్స్ అటెంప్ట్ చేశారంటే మీకు 5 రూపీస్ అన్నది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్గా బోనస్ ఈమెయిల్ అని ఉంది కదా, సో ఈ బోనస్ ఈమెయిల్ కూడా చాలా ఈజీ. సో ఇది ఎలాగో కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. జస్ట్ మీరు సింపుల్గా 5 రూపీస్ అయితే డైలీ ఎర్న్ చేసుకోవచ్చు, పెద్ద ప్రొసెసర్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ బెనిఫిట్స్. సో జాబ్ బెనిఫిట్స్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే కనుక వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ మొదటిది. సో మీరు ఈ వెబ్సైట్ని ఉపయోగించి ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, మీ ఆఫీస్ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఈ వెబ్సైట్ని ఉపయోగించి మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి వర్క్ అట్ ఎనీ టైం. తెలిసిందే కదా, ఏ టైంలో అయినా సరే ఈ వెబ్సైట్ని ఉపయోగించి మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈజీ పేమెంట్స్. సో చూసుకుంటే గెట్ యువర్ పేమెంట్ వెరీ ఈజీలీ బై చెక్ ఆర్ నెఫ్ట్ ఆర్ పేటిఎం. సో మీకు పేటిఎం కూడా డైరెక్ట్ మీ ఎర్నింగ్స్ అన్నవి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో మీకు అదంతా ప్రాసెస్ అంటే మీకు వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే నో లిమిట్ ఆర్ నో టార్గెట్. మీకు డైలీ ఇంత వర్క్ చేయాలని అంటూ ఎటువంటి టార్గెట్స్ అంటూ ఏముండవు.
ఇన్స్టంట్ వర్క్ అప్డేట్. సో మీరు ఎప్పుడైనా ఒక జాబ్ని ఫినిష్ చేశారనుకోండి, లైక్ కాపీ పేస్ట్ జాబ్ని ఫినిష్ చేసిన విత్ ఇన్ 1 మినిట్లో లేదంటే విత్ ఇన్ సెకండ్స్లో మీ ఎర్నింగ్స్ అన్నది ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. దానికి ఎటువంటి టైం తీసుకోదు, 1 డే 2 డే అంటూ ఎటువంటి టైంని అయితే తీసుకోదు. అండ్ లాస్ట్లీ ఇక్కడ చూసుకుంటే 24/7 కస్టమర్ సపోర్ట్ అన్నది మనకు ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు, మీకు పేమెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే లాగిన్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే వీళ్ళు ఇన్స్టెంట్గా రిప్లై అయితే ఇస్తారు. లైక్ ఇక్కడ చూసుకుంటే మీకు మెయిల్ ఇచ్చారు చూడండి, support@dailyonlinesjob.com అని. సో ఈ మెయిల్కి మీరు మెయిల్ చేస్తే కనుక మీకు ఇన్స్టెంట్గా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు. సో హ్యాష్టీస్గా ఇక్కడ చూసుకుంటే లాగిన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏంటో మీకు క్లారిటీగా చెప్తాను. సో దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది గూగుల్ అన్నదా మీద క్లిక్ చేస్తే మీ జీమెయిల్తో దీంట్లోకి అయితే లాగిన్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం వెబ్సైట్లోకి అయితే వచ్చేసాం. జస్ట్ ఏం లేదు, నేను సైన్అప్ మీద క్లిక్ చేశాను గూగుల్ ద్వారా, జీమెయిల్తో లాగిన్ అయ్యాను. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ చెప్పడం అయితే మర్చిపోయాను, మీకు మరొక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. లైక్ ఏం లేదు, జస్ట్ అది ఏంటో మీకు చెప్తాను ఎక్కడ యూజ్ అవుద్దో. మీకు మాత్రం ఒక జీమెయిల్ అకౌంట్ అయితే పెట్టుకోండి. మీరు దేనికైతే అఫీషియల్గా యూజ్ చేయకుండా ఉంటారో అలాంటి జీమెయిల్ అకౌంట్ అయితే ఒకటి పెట్టుకోండి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కదా, అందరికీ తెలిసిందే. మరొక జీమెయిల్ అకౌంట్ని అయితే పెట్టుకోండి, అది ఎక్కడ యూజ్ అవుద్దో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ మళ్ళీ ఇదే ఆప్షన్స్ ఇచ్చారు పైన, మనం ఎన్ని వేస్ నుంచి మనీ అయితే ఎర్న్ చేయొచ్చో చెప్తున్నారు ఇక్కడ. అండ్ మీకు చెప్తున్నాను కదా, సో ఇవి కాకుండా నేను మరొక వే చెప్తాను. సో అది మీకు తెలిసిందే, రిఫర్. సో అది కూడా మీకు చెప్తాను, అది కూడా మీకు మనీ అన్నది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ పేస్ట్ జాబ్ అని ఉంది కదా, సో ఈ కాపీ పేస్ట్ జాబ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక జాబ్ ఫినిష్ చేస్తే 10 రూపీస్ అన్నది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి స్టార్ట్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేసాం కదా. సో స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే నా ఎర్నింగ్స్ ఇక్కడ చూడండి 511 ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫ్టర్ మనం ఈ జాబ్ పూర్తి చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అన్నది అవుతుంది. ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే 511 రూపీస్ అయితే ఉన్నాయి నా అకౌంట్లో, నేను ఎర్న్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే కాపీ పేస్ట్ జాబ్ గెట్ 10 రూపీస్ పర్ జాబ్ అని ఉంది. ఇక్కడ చూస్తే స్టార్ట్ యువర్ జాబ్ అని ఉంది. ఇక్కడ కొన్ని వీళ్ళు రూల్స్ అయితే ఇచ్చారు, ఏం లేదు, జస్ట్ కాపీ ద అడ్వర్టైజ్మెంట్ కంటెంట్ గివెన్ బిలో. సో ఇదంతా కాపీ చేసుకోమని చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సెర్చ్ ఫ్రీ క్లాసిఫైడ్స్, అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ క్లాసిఫైడ్స్ అని టైప్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హైలైట్ చేసి. సో దీన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ అదే సెర్చ్ చేశాను ఇక్కడ, ఫ్రీ క్లాసిఫైడ్స్ అని. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలాగా క్లాసిఫైడ్స్ అన్నవి ఉంటాయన్నమాట. సో దీంట్లో మీరు ఏదన్నా తీసుకోవచ్చు క్లాసిఫైడ్. సో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ, నేను ఒక క్లాసిఫైడ్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ యూజ్ చేసిందే, ఓపెన్ చేసి చూశాను. సో ఇక్కడ చూసుకుంటే నేను ఒక క్లాసిఫైడ్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే మనం ఒక క్లాసిఫైడ్కి అయితే వచ్చాం, ఫ్రీ క్లాసిఫైడ్కి. సో మీరు ప్రతి క్లాసిఫైడ్లో ఇలాగే ఉంటుంది, కానీ మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు పోస్ట్ యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ప్రతి క్లాసిఫైడ్లో ఇలా మీకు టాప్ రైట్ కార్నర్లో ఈ ఏరియాలోనే మీకు ఇలాగ ఇస్తాడనమాట, క్లిక్ హియర్ టు పోస్ట్ యాడ్స్ అని. సో దాని మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ చూసుకుంటే మనకి యాడ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదే మనకి కాపీ పేస్ట్ జాబ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏ క్లాసిఫైడ్కి వెళ్ళినా క్లిక్ హియర్ టు పోస్ట్ యాడ్ అని మీకు టాప్ రైట్ కార్నర్లో ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ క్లాసిఫైడ్కి వెళ్ళినా సేమ్ ఇవే ఉంటాయి అనమాట. డిఫాల్ట్గా అన్ని ఆప్షన్స్ అయితే ఏం మారదు, జస్ట్ ఇంటర్ఫేస్ అయితేనే మారుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఇదే మన జాబ్ ఇప్పుడు వచ్చి. సో అండ్ ఇక్కడ చూసుకుంటే యాడ్ టైటిల్ ఉంది కదా, ఇక్కడ మన టైటిల్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టైటిల్ ఏంటంటే జస్ట్ ఇక్కడ చూడండి టైటిల్ ఇచ్చారు చూడండి, ఈ టైటిల్ని అయితే ఇవ్వండి. ఏం లేదు, జస్ట్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి చాలు. అండ్ ఇక్కడ వచ్చి డిస్క్రిప్షన్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్ వచ్చి మీరు సేమ్ ఈ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అడుగుతుంది. సో వాళ్ళు ఏమైనా ఇమేజ్ ఇస్తే కనుక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, లేదనుకుంటే అలా వదిలేండి ఇమేజ్ లేకపోతే. సో రిలేటెడ్ లింక్ యూఆర్ఎల్ అది కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే కేటగిరీ ఉంది కదా, సో కేటగిరీని మాత్రం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కేటగిరీ ఏంటంటే జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మనం కూడా దాన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత టార్గెట్ సిటీ అని ఉంది కదా, మీ దగ్గరలో ఏ సిటీ అయితే ఉందో అది ఇవ్వండి. మీరున్నది ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో అది ఇవ్వండి. టార్గెట్ స్టేట్, సో మీరు ఏ స్టేట్ని టార్గెట్ చేస్తున్నారో అది ఇవ్వండి. సో మీ ఇక్కడ స్టార్ పెట్టిన మాత్రం ఇంపార్టెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది, యాడ్ ఓనర్ నేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే డైలీ ఆన్లైన్ జాబ్స్ అని అయితే ఈ వెబ్సైట్ నేమ్ అయితే ఇచ్చేయండి. వన్స్ మీరు అది ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కాంటాక్ట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు పాస్వర్డ్ని అయితే ఇచ్చేయండి. సో వన్స్ మీరు పాస్వర్డ్ని ఇచ్చిన తర్వాత
సో వ్యాలిడేషన్ కోడ్ అని అడుగుతుంది కదా. సో ఒకదానికి ఏంటంటే హ్యూమన్ వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది, ఒకదానికి ఇది ఉంటుంది, అండ్ రకరకాల కోడ్లు అయితే ఉంటాయి, రకరకాల ప్రాసెస్ అయితే ఉంటుంది. అంతా మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ పోస్టెడ్ ద అడ్వర్టైజ్మెంట్ సక్సెస్ఫుల్లీ. మనం అడ్వర్టైజ్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడ నుంచి చిన్న ప్రాసెస్ అయితే ఉంది. సో మీరు మీరు ఇక్కడ ఏ యాడ్ని అయితే పోస్ట్ చేశారో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ యాడ్ని అయితే పోస్ట్ చేసాం కదా, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి ఈ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ని కాపీ చేయండి. సో ఈ లింక్ని కాపీ చేసి అగైన్ మీరు మన వెబ్సైట్కి అయితే వచ్చండి, డైలీ ఆన్లైన్ జాబ్స్కి. సో వచ్చిన తర్వాత కింద చూసుకుంటే మీకు ఇక్కడ చూజ్ యువర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 1001 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత యాడ్ పేజ్ యూఆర్ఎల్ అని అడుగుతుంది చూడండి. సో దీంట్లో పేస్ట్ చేయండి యూఆర్ఎల్ని, ఏది మనం ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా యాడ్ పోస్ట్ చేసిన లింక్. సో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది చూడండి. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కసారి ఇక్కడ మీకు యూఆర్ఎల్తో పాటు జీమెయిల్ అడుగుద్ది అనమాట. సో మీరు అక్కడ జీమెయిల్ ఎంటర్ చేయాలి. నేను చెప్పాను కదా మీకు ఒక జీమెయిల్ని అయితే స్పేర్గా పెట్టుకోండి అని. సో అక్కడ జీమెయిల్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ జీమెయిల్ అయితే ఎంటర్ చేస్తారో దానికి మెయిల్ అన్నది వస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట, లింక్ అనేది అప్డేట్ అవుతుంది. సో అప్పుడే మీరు ఎర్న్ చేసిన డబ్బులు అన్నవి మీ అకౌంట్లో పడతాయి. సో దీనికైతే ఏం అడగలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూస్తే మనకి బ్యాలెన్స్ 511 ఉంది. సో ఇక్కడ చూస్తే మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసి ఎర్నింగ్ సమ్మరీ మీకు అయితే వద్దాం. సో అక్కడ ఏంటంటే మనం ఎంత ఎర్న్ చేసినా అప్డేట్ అవుద్ది అనమాట ఫాస్ట్గా. సో అక్కడ చూడండి మనకి ఇక్కడ అప్డేట్ అయింది చూడండి, ఇక్కడ 521 అనమాట. సో మనం ఇప్పుడే 10 రూపీస్ అయితే ఎర్న్ చేస్తాం. మనం ఇక్కడ చూపిస్తే చూడండి కాపీ పేస్ట్ జాబ్స్ వచ్చి 20 రూపీస్. సో నేను ఇందాక ఒకటి చేసాను దానికి 10 రూపీస్ అండ్ ఇప్పుడు ఒకటి చేశాను కదా, సో దానికి 10 రూపీస్ అనమాట. టోటల్ నేను కాపీ పేస్ట్ జాబ్స్ నుంచి 20 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. సో మీరు ఇలా కాపీ పేస్ట్ జాబ్ నుంచి ఈజీగా ఒక 10 మినిట్స్ టైం తీసుకున్నా మీకు 10 రూపీస్ అయితే జెన్యూన్గా ఎర్న్ చేసుకోవచ్చు.